నీకు జస్ట్ మీ డాడీ హంతకులు ఎవరో తెలుసుకోవడం మాత్రమే ముఖ్యం. నీకు మా అమ్మ ఏమైపోయినా పర్వాలేదు. లోపలికి రావచ్చా? లోపలికి వచ్చేసారుగా. అయినా ఇది మీ రూమ్ కూడా కదా, సో మీరు నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్. నీకోసం నేను ఒక కొత్త రకం శాండ్విచ్ చేశాను. ట్రై చేస్తావా? నాకు ఆకలిగా లేదు. అబద్ధం. నువ్వు ఇంకా డిన్నర్ కూడా చేయలేదు కదా? నేను హెల్ప్ చేయనా? అవసరం లేదు. రాఘవ్, వీటి మీద కోపం చూపించాల్సిన అవసరం ఏం లేదు. నీ జుట్టును నువ్వు అర్థం చేసుకో. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఫీల్ అయితే ఇరుక్కుపోయి చిక్కుపడిపోతాయి. కానీ కొంచెం ప్రేమ చూపిస్తే మళ్ళీ సరిగ్గా వచ్చేస్తాయి. అయిపోయింది. ముందేమో మీరు నాతో వింతగా బిహేవ్ చేశారు, ఇప్పుడేవో నన్ను నా జుట్టుతో కంపేర్ చేస్తున్నారు. ఇదేం కరెక్ట్ కాదు కదా. మరి ఇంకేం చేయను రేఖ. అవును, నీకు కోపం రావడం సమంజసమే. కానీ ముందు నీకోసం శాండ్విచెస్ చేయడానికి ట్రై చేశాను. అందులో నేను ఫెయిల్ అయిపోయాను. తర్వాత నీ జుట్టు చిక్కు తీయడానికి ట్రై చేశాను. కానీ అది కూడా నా మీద అంత మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసినట్టు అనిపించట్లేదు. బబ్లు, నువ్వు ఏసీ టెంపరేచర్ ఎందుకు ఇంత తక్కువలో పెట్టావు? స్విట్జర్లాండ్ లో చాలా చల్లగా ఉండుంటుంది కదా, అక్కడ అన్ని మంచు కొండలే, అందుకే కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక నాకు చాలా అయ్యకూడదు కదా. ఏమైంది ఉన్నతి? నువ్వెందుకు అంత రెస్ట్లెస్ ఫీల్ అవుతున్నావు? ఏం లేదు ధ్రువ్, నేనేమనుకుంటున్నాను అంటే మనం స్విట్జర్లాండ్ వెళ్తే బబ్లు ఇంట్లో ఒక్కతే ఉండిపోతుంది కదా. అంటే తను నా మీద ఫుల్లీ డిపెండెంట్ కదా. ఆయన నీకు చిన్నత్తయ్య స్మితల గురించి బాగా తెలుసు కదా, వాళ్ళకి తనకి అస్సలు పడట్లేదు. సరే ఉన్నతి, అసలు నువ్వు బబ్లీని నీ మీద అంత డిపెండెంట్గా ఎందుకు ఉంచావు? చిన్న తేస్మెత్త ఊరికే జోక్ చేస్తున్నారు అంతేగా, వాళ్ళు తను ఏమైనా నిజంగా ఇబ్బంది పెడతారా ఏంటి? అండ్ లిజన్, నువ్వు బబ్లీ కోసం ఆల్రెడీ చాలా చేస్తున్నావు, సో నువ్వు ఇంతలో ఆలోచించాల్సిన అవసరం ఉందని నాకు అనిపించట్లేదు. అండ్ నేను స్విట్జర్లాండ్ ప్లాన్కి అన్ని ఏర్పాట్లు చేశాను, అది పెద్ద లిస్ట్. సో నువ్వు నీ మూడు పాడు చేసుకుని నా మూడు పాడు చేయకు. ఇది నా మొదటి ఫారెన్ ట్రిప్. నువ్వు దీన్ని నీతో నా బిడ్డతో కలిసి చాలా స్పెషల్గా గడపాలనుకుంటున్నాను.
అండ్ ఐఎమ్ టూ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ధ్రువ్, నేను కూడా ఎక్సైటెడ్ గానే ఉన్నాను. అండ్ మనం ఆ చాక్లెట్ ఫ్యాక్టరీని కూడా లిస్ట్ లో యాడ్ చేద్దాం. అక్కడికి కూడా వెళ్దాం. నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను. సూపర్. ఇప్పుడు ఈ స్విట్జర్లాండ్ వెళ్ళే ప్లాన్ ఎలా క్యాన్సిల్ చేయాలి? హాయ్ మామ్. నేను డిన్నర్ చేసేసాను. అండ్ నువ్వు నీ మెడిసిన్స్ వేసుకున్నావు కదా మామ్? అఫ్ కోర్స్ మామ్, నేను నిన్ను కలవడానికి వస్తాను. నాకు తెలుసు నువ్వు నన్ను కలవడానికి ఎంత అనుకుంటున్నావో. రేపు ఎల్లుండి. ఖచ్చితంగా మామ్. బాయ్. ఏమైంది? అది ధ్రువ్, మామ్ని ఇన్నేళ్ల తర్వాత కలిశాను. సో తనకి ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు. తనకి ఇంత దూరంగా వెళ్తున్నాను అని. ఉన్నతి, నువ్వేమైనా పర్మనెంట్ గా స్విట్జర్లాండ్కి వెళ్తున్నావా ఏంటి? జస్ట్ 3 వారాలకే కదా, తర్వాత మనం ఇక్కడికి వచ్చేస్తాం కదా. నీకు అర్థం కావట్లేదు ధ్రువ్. ఇన్నేళ్ల తర్వాత నేను మా అమ్మని కలిశాను. అండ్ నాకైతే 3 వారాలు కూడా 3 సంవత్సరాలు అనిపిస్తుంది. సరే, అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి? ప్లాన్ క్యాన్సిల్ చేయనా? వద్దు. నేను అలా ఎలా చెప్పగలను? ప్లాన్ చేసింది కూడా నేనే కదా. పైగా ఇప్పుడు రీఫండ్ రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా ధ్రువ్. చూడున్నతి, ఈ ప్లాన్ నేను నీకోసం ప్లాన్ చేశాను. కానీ ఒకవేళ ఇప్పుడు నీకు వెళ్ళాలని లేకపోతే ఏం పర్వాలేదు. లేదు ధ్రువ్, నాకు వెళ్ళాలని ఉంది. కానీ నాకేం తెలుసు మా మామ్ సడన్ గా ఇన్నేళ్ల తర్వాత వచ్చేస్తారు అని. లిసన్, ఐ నో, ఓకే? అండ్ నేను ట్రావెల్ ఏజెన్సీతో మాట్లాడతాను. ఎంత డబ్బు తిరిగిస్తారో ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ ధ్రువ్. ఇట్స్ ఓకే. ఐఎమ్ ష్యూర్ నువ్వు దీనికైతే అస్సలు కరిగిపోవు. ఇదేంటి? దీన్ని నువ్వు నా అఫీషియల్ అపాలజీ అనుకోవచ్చు. ఇతని పేరు సారీ కుమార్. కానీ చూస్తుంటే నా డ్రాయింగ్ టాలెంట్ చూసి వీడికి కూడా నా మీద కోపం వచ్చినట్టుంది. నువ్వు బయటికే నవ్వచ్చు కదా. నేనేమీ మీరేసిన జోక్కి నవ్వడం లేదు. మీ పరిస్థితిని చూసి నవ్వొచ్చింది. మరి అంత హ్యాపీగా ఫీల్ అవ్వకండి. నాకు ఈ మాత్రం చాలులే. రేఖ, ఐఎమ్ సారీ. అండ్ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండడానికి. అండ్ ఒకవేళ కోపడినా నా కోపానికి రీజన్ వ్యాలిడ్గానే ఉండేలా చూస్తాను.